ఇది హోమ్ డిపోలో ఇండోర్ గార్డెన్కి వస్తున్నాను. ఇవన్నీ కూడా ఇండోర్ మొక్కలు లోపల ఇంట్లో పెట్టుకునేవి. ఎందుకంటే శీతాకాలం కదా, శీతాకాలం ఇంకా బయట మొక్కలు ఏముండవు, లేకపోతే అది చూస్తే అసలు మనకి మర్చిపోద్ది. ఇంకా స్ప్రింగ్ సీజన్లో మొదలవుతాయి ఇక్కడ మొక్కలన్నీ. అవన్నీ అవుట్డోర్ మొక్కలు ఉంటాయి. అక్కడ అసలు ఖాళీ ఉండదు. ఆ కనబడే బస్తాలన్నీ కూడా మట్టి ఎరువులు అవన్నీ. అదంతా ఖాళీ. ఇప్పుడు మొక్కలన్నీ ఇంకో 2 నెలల తర్వాత వస్తాయి. సో ఇది ఇండోర్. ఇంక ఇక్కడ ఏదో మనీ ప్లాంట్, తర్వాత కల్బంద, ఇదేదో బాగుంది. అది టార్టాయిస్ లాగా ఉంది. పంది, వీళ్ళకి పందిలు అంటే బాగా ఇష్టం కదా. ఇదేమో స్నేక్ ట్రీ, అది ఉంటే స్నేక్స్ రావంటారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ కాక్టస్ టైప్ అలాంటి. ఇది కల్బంద. నేను ఒకసారి కొన్నాను ఇలాంటిది, ఇంత పెద్దది, $36. చాలా ఎక్కువ రేటు. $36 అంటే దగ్గర 2,500, 3,000 దగ్గర 3,000. కానీ అదే ఎక్కువ బతకలేదు, తొందరగా చనిపోయింది. ఒక 2 నెలలకే పోయింది అది. అప్పటి నుంచి చెన్నై కొనుక్కున్నాను. ఇవన్నీ కూడా కాక్టస్ టైప్ ఇవన్నీ. ఓకే, ఇవన్నీ కూడా ఇండోర్ మొక్కలే. క్రాటన్స్ లాంటివి అవి. అరటి చెట్టు ఉంది ఇక్కడ, కానీ ఇది అరటి అంటే మన అరటి కాదు. అంటే బేబీ ఇది లోపల పెట్టుకునే ఆర్నమెంటల్ టైపు. మామూలుగా అరటికాయలు కాసే అరటి చెట్టు కాదు. ఒకసారి ఎప్పుడు అమ్మారు, ఒక 2 years బ్యాక్ కొన్నాను $10 ఎందుకో. కొంచెం బతికింది, కానీ తర్వాత మళ్ళీ చనిపోయింది అది. ఈ లోపల శీతాకాలం వచ్చింది. ఇక్కడ వింటర్లో మొక్కలేం బతకవు కదా ఇంట్లోనూ. ఇది యాక్చువల్గా దీని పేరు మనీ ట్రీ. అంటే ఇది మనీ ప్లాంట్ కాదు. మనీ ప్లాంట్ వేరు, మనీ ట్రీ వేరు. దీని పేరు మనీ ట్రీ. ఇది చాలామంది మా ఇంట్లో కూడా ఉంది, చిన్న మొక్క ఉంది. మనీ ప్లాంట్ కంటే అది కూడా ఎక్కువ పెంచుకుంటుంటారు. ఇవన్నీ క్రోటన్స్. ఇంకా హౌస్ ప్లాంట్స్ అని ఉంది కదా.